మాతలకు माता के भारत माता के वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता के पाकिस्तान तक आवाज जानी चाहिए भारत माता के ఈ కార్యక్రమాన్ని గుర్తిస్తున్న అందరూ కూడా స్వాగతం తెలుపుతున్నాను. జరుపుకోవడానికి మన అందరూ మహానుభావుల ప్రాముఖ్యాన్ని కొన్ని ఏళ్ల పాటు స్వతంత్ర పోరాటం చేస్తేనే మరి ఈరోజు మనమందరూ ఇలా ఈ కార్యక్రమాన్ని జరుపుకోగలుగుతున్నామంటే ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రం. మరి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడానికి వచ్చిన మీ యొక్క ఉత్సాహాన్ని చూసి మేము కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మరి 79వ స్వాతంత్ర వేడుకలు కోరాలను సత్యమేవ జయంతి వ్యవస్థాపక అధ్యక్షుడు రైతులకు సంఘీభావంగా భారతదేశానికి రైతు భూములు కానీ వారు రైతులకు సంఘీభావంగా మరియు దేశ రక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఆర్మీ సైనికులను ఉద్దేశించి ఈరోజు వారి గృహం దగ్గర నుంచి 100 అడుగుల జాతీయ జెండా వరకు ర్యాలీగా వచ్చినందుకు వారికి ఐదు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ర్యాలీలో పాల్గొన్న అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఫ్లాగ్ దగ్గర చేసుకొని అక్కడికి వెళ్దాం. ముగింపు కదా ప్రోగ్రామ్ అయ్యాక పెడదాం అనుకోండి. ముందే జనగణమన ఫ్లాగ్ అసలు ఈరోజు అదే కదా జనగణమన స్టార్ట్ చేద్దాం. దాంట్లో వస్తుంది, దాంట్లో పెట్టిద్దాం. చెప్పు రాము. జనగణమన రెడీ చేసుకో. ఈ కార్యక్రమంలో కొంతమందికి అవార్డ్స్ ఉన్నాయండి. అవార్డ్స్ అనంతరము అప్రిసియేషన్ లెటర్స్ అనంతరము మరి సభలో మాట్లాడతారు. తర్వాత కార్యక్రమాన్ని ముగించుకున్నాము. మొదటిగా పార్ట్ అవార్డ్స్ అండి. ఇండియన్ ఓపెన్ ఆర్గనైజేషన్ పార్ట్ అవార్డ్స్ గుండెపల్లి నాగేశ్వరరావు గారికి అవార్డు ఇవ్వాల్సిందిగా డాక్టర్ వెటరన్ చంద్రశేఖరరావు గారు నోడల్ ఆఫీసర్ గారు వెటరన్ ఇండియన్ నేషనల్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి అవార్డు ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డెప్యూటీ ఆఫీసర్ రాష్ట్రంలో సైతాన్ సింగ్ రాజ్పూర్ గారు కూడా ఇండియన్ ఓపెన్ ఆర్గనైజేషన్ తరఫున అవార్డు నేషనల్ నోడల్ ఆఫీసర్ గారు చంద్రశేఖరరావు చేతుల మీదుగా అందిస్తారు. शैतान सिंह साहब की, शैतान सिंह साहब की, शैतान सिंह साहब की। इनका महादेव के नाम से इनका दुकान है। तो అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ శ్రీ గజకంట గోపినాథ్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది.
కూడా స్టేజ్ మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. వీరారెడ్డి గారిని కూడా స్టేజ్ మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. అలాగే పైన వెంకటనారాయణ కూడా స్టేజ్ మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. తోమం కృష్ణ గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. చైర్స్ తీసుకురా, చైర్స్ చైర్లు ఇటు ఒకటి అటు బాబు గారు రాలేదు. అక్కడ ఆనందాలు బ్రహ్మం గారు, ఆనందాలు బ్రహ్మం గారు అవార్డు దాంతో కన్ఫ్యూజ్ వస్తుంది కాదు మంచి గారు ఇది బ్రహ్మం గారు మన దగ్గర ఉంచుకో ఇక్కడ ఉంది. నంద్యాల అభిరుచి గారు, వచ్చాడు గుండెపల్లి కొండలరావు గారు క్లాస్ వెళ్తాము దయచేసి. వీళ్ళు ఐదుగురు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి క్లాస్ నుంచి ఇప్పుడు అప్లికేషన్ లెటర్స్ ఇచ్చే అమ్మాయి కూడా ఫ్లాగ్ పెట్టడానికి మీరు ఎంతో హెల్ప్ చేశారు. అందుకని దాన్ని గౌరవించుకోవడం మా బాధ్యత కాబట్టి ఇండియన్ ఆర్గనైజేషన్ తరఫున వీరికి సర్టిఫికేట్స్ అందిస్తున్నాం. శ్రీమతి ధరావతి లక్ష్మి గారు, క్లాస్ కొట్టడం వల్ల మీకే కార్డియాకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ బాగుంటుంది. మధ్య మధ్యలో వీళ్ళు దేనికి సాధించారని చెప్పుకుంటున్నారు. ఏంటనే అర్థం కాకుండా ఇది ఎవరు? లక్ష్మి వెళ్ళిపోయింది. ఇది చదువు శ్రీమతి లక్ష్మి గారు, ఎంఎస్ लक्ष्मी गाరు और बस एक दूसरे को भाई को गले लगा करके चलते रहिए. ఈ అప్లికేషన్ సర్టిఫికేట్స్ అనేది దాన్ని ఫ్లాగ్ పెట్టడం దగ్గర నుంచి మాకు ఆర్థికంగా మరియు ఇక్కడ ప్రతి దాంట్లో పాల్గొని వారు చేసిన పార్టిసిపేషన్ గాను దీన్ని ఈ సర్టిఫికేట్స్ ఇస్తున్నాం సార్. క్లాస్ పెట్టండి దయచేసి, కామెంట్ ఉన్నారు కదా. లక్ష్మి శ్రీమతి బాపూరి లక్ష్మి గారు, మీద రెండు వచ్చినాయి మీకు. ఇది శ్రీ అమ్మనేని మధు గారు, అమ్మనేని మధు గారు, శ్రీ దాస్ వెంకటేశ్వరుడు గారు, శ్రీ పల్లా వెంకటరెడ్డి గారు, అలానే గుర్తున్నాయిగా అడుగులు పెట్టావుగా మధ్యలో టాప్ ఉంది కదా. శ్రీ ఏలూరు సుధాకర్ రెడ్డి గారు, శ్రీ మహమ్మద్ మోహిద్ గారు, శ్రీ మహమ్మద్ మోహిద్ గారు, శ్రీ సయ్యద్ జాహ్నవి గారు, శ్రీ మూటపల్లి వినోద్ గారు, శ్రీ అమ్మటి సుధాకర్ రెడ్డి గారు, అమ్మటి సుధాకర్ రెడ్డి గారు, శ్రీ షేక్ సలీం గారు, శ్రీ కొడాలి శ్రీనివాసరావు గారు, శ్రీ చెల్లిక దేవేందర్ గారు, శ్రీ షేక్ మహదీ గారు,
డాక్టర్ బి వెంకటరత్నం గారు, సపరేట్ శ్రీ నాగేంద్ర బాలకృష్ణ గారు, వెటరన్ పి ప్రసన్న కుమార్ గారు, షేక్ నజీర్ అండి, వెటరన్ పి ప్రసన్న కుమార్ గారు, గుండెనేని పద్మావతి గారు, ఉన్నారు శ్రీ తాడపల్లి రఘుకుమార్ గారు, శ్రీ కందు నాగార్జున గారు, మేడం మేడం ఇది నాగార్జున గారు, ఎవరు శ్రీ కందుమణి మోహన్ రావు గారు, నువ్వు తీసుకోలేదండి ఇచ్చినాక పాడతాను ఇంక ఇది లేదంటే ఇంకేం లేదు ఇంకేం లేదు వెటరన్ ఆఫ్ ఇండియా ఇది వాళ్ళ పేరు వెటరన్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ ఉన్నాయండి. మొదటిగా వచ్చేసి के साथ छोटा सा गिफ्ट मेरे को मिल पाया अर्जेंट में, एक वेटरन सेवा अवार्ड के नाम से सेवा आप लोग फोटो देखें। आपका आपने जो वेटरन से काइंड ऑफ सर्विसेज we are highly grateful, gratitude and thanks to you, sir. Thank you so much, sir. డాక్టర్ వెంకటరమణ గారు, జి పద్మావతి గారు, జగన్ ప్రసాద్ గారు, whatever you are doing for the veterans, or I am sure you and your entire family will be blessed with it. And I highly congratulate you. పద్మావతి గారు, డాక్టర్ ఉన్నా నరసింహరావు గారు, జగన్ ప్రసాద్ గారు, Once again, congratulations, sir. ప్రసాద్ గారు, The pillar, Dr. Madhu. అది నాదే లేని అడగకుండా सूरज को रोशनी दिखाने के बराबर. I congratulate you, sir. You, your family will be blessed with the అది నాదే highest ఉంది blessing of the తర్వాత Lord. కావట్లేదు ఆయన అప్పుడు జైన ప్రసాద్ రాలేదు For the nation. And when the nation is అది safe, we are all safe, and you have been a part of any. డిస్ట్రిక్ట్ యూత్ కోసం సైతం రాజకీయ और अब सेवा के बाद दूसरी सेवा आप लोगों की सेवा के लिए मैं आपको वेटरन सेवा अवार्ड से
और मैं अगली बार वादा करता हूँ कि ये वेटरन सेवा अवार्ड जितने लोग यहाँ बैठेंगे सबको मैं दूंगा, ये मेरा वादा है। शतान सिंह साहब, थैंक यू वंस अगेन एंड हार्टिएस्ट कांग्रेचुलेशन। भारत माता की जय। లాస్ట్ నాదే ఉంది. ఇది నాకే అండి, నాకే ఇస్తాను. General Secretary sir, the heart and soul of the organization. What's your good name, sir? నవీన్. Wonderful, sir. We heartiest congratulations. థ్యాంక్ యూ. చేయడానికి మరి వారు పాటుపడుతున్నారు, ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా వార్డు కౌన్సిలర్ గారు పద్మావతి మేడం గారిని మాట్లాడాల్సిందిగా. ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ కార్యక్రమం జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ 100 అడుగుల జెండా మా వార్డులో పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. నాయకురావు గారికి, మధుకి ప్రత్యేక ధన్యవాదాలండి. వాళ్ళిద్దరి శ్రమ ఎంతో ఉందండి ఈ జెండా ఇక్కడ పెట్టడానికి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పిన 2 మాటలైనా గట్టిగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం గారిని మరి సన్మానిస్తున్నారు. దయచేసి అందరు క్లాప్స్ పెట్టండి. అలాగే మరి కార్యక్రమాన్ని ఉద్దేశించినట్టుగా మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల మేడం గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వచ్చిన ఢిల్లీ నుంచి డాక్టర్ చంద్రశేఖర్ గారికి, వారి సతీమణి గారికి, మరియు వేదిక మీద ఉన్న జిల్లా ఐవీఓ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ గారికి, మరియు సత్యమేవ జయతి ఫౌండర్ నాదెండ్ల బాలకృష్ణ గారికి, ఈ వార్డు మాజీ కౌన్సిలర్ కొండపనేని పద్మా నాగేశ్వరరావు గారికి, మరియు మాజీ కౌన్సిలర్ బతినేని 17వ వార్డు హనుమంతరావు గారికి, మరియు చందా నిర్మలా గారికి, వేదిక మీద ఉన్న వాళ్ళకి, వేదిక ముందున్న వాళ్ళకి అందరికీ నమస్కారాలు. ఐవీఓ ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ జెండా ఇక్కడికి మా ఆధ్వర్యంలో దీన్ని స్థాపించడం అనేది నాకు చాలా గర్వంగా అనిపించింది. నెక్స్ట్ అంటే ఈ 100 అడుగుల జెండాలు అక్కడక్కడ చాలా చోట్ల కడుతుంటారు, కానీ దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంటే వీళ్ళు మనకి ముందుండి నడిపించి మన దేశ రాష్ట్ర బార్డర్ లో సైనికుల ద్వారా ఏర్పాటు చేయబడదు. దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడక్కడ కంపెనీలు వాళ్ళు కానీ ఎక్కడన్నా వాళ్ళు కట్టుకుంటారు. వీళ్ళు ప్రత్యేకంగా సైనికుల ద్వారా ఏర్పడిన జెండా ఇది. దీనికోసం చాలా మధుసూదన్ గారు కానీ, ఐవీఓ ఫ్యామిలీస్ నాగేశ్వరరావు గారు వాళ్ళు కానీ నేను చూస్తున్నా గత సంవత్సరం నుంచి చాలా కష్టపడ్డారు. దీనికి గుర్తింపు తెచ్చారు. ఈ గుర్తింపు ఎక్కడ వరకు ఉందంటే, మొన్న మేము అలీగఢ్ వెళ్ళాము, ఢిల్లీ దగ్గరలో. అక్కడ సైనికులందరికీ సన్మానం జరుగుతుంది ఇయర్ లో ఒక రోజు. వెళ్ళినప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ గారు మన కోదాడు వచ్చారని 2-3 సార్లు వచ్చారు. మన ఇన్ని రాష్ట్రాలు ఉండగా మన భారతదేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కోదాడ గురించి అక్కడ చెప్తుంటే చాలా ఆనందం వేసింది మాకు. ఆ పదాలు వింటుంటే ఎక్కడో ఉన్న సూర్యాపేట కోదాడలో ఐవీఓ జెండా ఏర్పాటు చేసామని ప్రెసిడెంట్ గారు చెప్తుంటే
చాలా గర్వంగా కూడా అనిపించింది మనకి. ఇలాంటి ఒక రోజు మనకి వచ్చింది, ఇక్కడ స్థాపించిన ఇంత మంచి పేరు తీసుకొచ్చినందుకు ముందుగా మా కోదాడ ప్రజలందరి తరపున మధుసూదన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత ఉందాతనాన్ని తీసుకొచ్చిన సత్యమేవ జయతి నాదెల్ల సారీ ఏంటి మీది భాస్కర్ పోతుంది బాలకృష్ణ గారికి ఈ ప్రత్యేకంగా, అందులో మా ఫ్యామిలీ మెంబర్ కూడా ఏంటి రోజు ఇట్లా వచ్చింది ఇందాక తప్పు పలికారు అదే మైండ్ లో పడ్డది. బాలకృష్ణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కోదాన్ని కూడా మంచి అభివృద్ధి పదంలో తీసుకురావాలని మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు కూడా, అంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి కొంచెం చెప్పాల్సి వస్తుంది కొన్ని విషయాల వరకే, చాలా ముందుకు తీసుకోవడానికి వాళ్ళు ముందంజలో ఉన్నారు. మంచి అంటే ఒక నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నాడో కోదాడ మన సూర్యాపేట జిల్లా కోదాడిని, అదే విధంగా ఈ రోడ్డు గురించి కూడా మన ప్రస్తావన వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ఏదున్నా మేము ముందుండి నడిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ర్యాలీ ఇంత మంచిగా సక్సెస్ అయినందుకు ఇందులో పాల్గొన్న అందరికీ, రైతులకు కానీ యూత్ పిల్లలకు కానీ, ఈ స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీకు కూడా సార్ ఢిల్లీ నుంచి మా కోలాడు వచ్చి ఇక్కడికి మాకు ప్రత్యేకంగా నిలిచేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. శ్రీ గుండప్నేని నాగేశ్వరరావు గారు మాట్లాడాల్సిందిగా అవకాశం. ఈనాటి 79వ స్వాతంత్ర దినోత్సవానికి 100 అడుగులు హైవే ఏర్పాటు చేసిన జాతీయ జెండా కోదాడలో చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ఢిల్లీ నుంచి మన వైస్ ప్రెసిడెంట్ గారికి, వారి ఫ్యామిలీకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజున బాలకృష్ణ గారు ఒక కార్యక్రమం సత్యమేవ జయంతి సందర్భంగా వారి యొక్క కార్యక్రమాన్ని ఇవాళ ఇంత విజయవంతమైందంటే వారి ద్వారానే ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతమైంది. అదేవిధంగా ఒకటేంటంటే 100 ఫీట్ జాతీయ జెండా ఇక్కడ ఒక కోదాడికి ల్యాండ్ మార్క్గా ఏర్పడింది. దీని వెనక వాస్తవంగా కోదాడికి ఒక ల్యాండ్ మార్క్, దీంట్లో కూడా పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇంకా ముందుకు రావాలని, దీనికి అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాం. అట్నే ఇండియన్ ఒక ఎక్స్ ఆర్మీ వాళ్ళు అనేది ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ అనేది వాస్తవంగా మన కాడ చాలా తక్కువ మంది ఉన్నారు. డిస్టిక్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఎక్స్ ఆర్మీస్ వాళ్ళు కూడా గుండా మధుసూదన్ గారు ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ వారు ఎంతో కృషి చేసి మాకు చేదోడుగా వాదోడుగా మమ్మల్ని కలుపుకొని ఒక వార్డులో ఈ ఎంఎస్ నగర్లో స్థానికంగా ఉంటూ ఇక్కడ మోటివేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళని కూడా ముందుకు తీసుకుపోయి ఒక పట్టుదలతో కృషితో ముందుకు తీసుకెళ్లారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మధు గారికి. అదేవిధంగా అసలు ఇండియన్ ఐబీఓ అంటే స్పెల్లింగ్ కూడా తెలియని ఈ కోదాడికి ఒక స్వరూపాన్ని ఏర్పరిచి ఒక ల్యాండ్ మార్క్గా 100 ఫీట్ జెండా అనేది ఈ ప్లేస్లో నిర్మించుకొని ఈ చక్కటి వాతావరణంలో మనం ఇక్కడ కూర్చొని వాళ్ళకి సంవత్సరం అయింది ఓపెనింగ్ చేసుకొని సెకండ్ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో కూడా ముందు కూడా పట్టణ ప్రజలు కానీ ఇక్కడ స్కూల్స్ కాలేజీ వాళ్ళు కానీ చదువుకున్న ఎడ్యుకేటెడ్ సెంటర్ కాబట్టి అందరూ కూడా దీని గురించి జాతీయ జెండా ఏదో ఒక్కరోజు ఎగరేసుకొని అయిపోయింది అనుకోకుండా అనునిత్యం మనం 140 కోట్ల జనం కూడా ఈ జాతీయ జెండా కింద జీవిస్తున్నాం కాబట్టి కుల మతాలకు అతీతంగా ఉంది కాబట్టి అందరూ కూడా సోదర భావంతో ముందు వెలిగి దీన్ని జెండాను అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దీనికి ప్రభుత్వం అనేది సహకారం కాదు కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. దాన్ని ముందు కూడా మనందరూ సహకారంతో తొలగించుకొని దీని ఒక అభివృద్ధిగా దాన్ని మున్సిపాలిటీ పరిధిలో కూడా మాట్లాడి రేపు పాలకవర్గం వచ్చిన తర్వాత దీనికి ఒక స్వరూపాన్ని కూడా ఇంకో మార్చుదామని ఒక ఆలోచన. कोदाड़ के अंदर तिरंगा लहरा रहा है, हर भारत के अंदर, हर डिस्ट्रिक्ट के अंदर, हर मंडल के अंदर ऐसा ही तिरंगा लहराना चाहिए। बस हर घर तिरंगा, हर तिरंगा, एक के अंदर देशभक्ति का भाव होना चाहिए। अभी का युवा हर एक नशे के अंदर, हर एक सोशल मीडिया के अंदर, हर एक दशा में भटका है।
तो जब तक अपना तिरंगा देशभक्ति का भाव आप आपके युवा के अंदर नहीं भरोगे तब तक अपना देश मजबूत नहीं होगा। और हमारा भारत का भविष्य युवा है, युवा मजबूत है तो भारत मजबूत है। जब तक युवा मजबूत नहीं होगा तो अपना बॉर्डर मजबूत नहीं होगा, बॉर्डर मजबूत नहीं होगा अपना भारत मजबूत नहीं होगा। जैसे अभी अपना ये सिंदूर ऑपरेशन के अंदर एक लेडी अपना सुल्फिया कुरैशी साहब ने और वेंटन साहब ने कितना बड़ा मुहिम चला करके पाकिस्तान को तबाह कर दिया, तो ऐसा एक नारी शक्ति भी बहुत कुछ कर सकती है और अपने युवा भी बहुत कुछ कर सकते हैं। तो मेरा एक ही रहेगा कि फौज का सपोर्ट करना, इंडिया फ्लैग को हर एक बंदे का देशभक्ति का भाव रहना। मैं जब से कोदाड़ के अंदर बिजनेस कर रहा हूँ, हमारे मधुसूदन साहब मिलने के बाद में आर्मी बोले तो हम तो यही राजस्थानी, और राजस्थान के अंदर हमारा बाड़मेर डिस्ट्रिक्ट है, बाड़मेर डिस्ट्रिक्ट बोले हमारा पाकिस्तान बॉर्डर है, तो हम फौजियों के लिए तो अपनी जान भी देने को हाजिर है साहब। रात में फौजी अगर 12 बजे भी फोन करेगा तो साहब हम है रेडी, आपको जो चाहिए हम फौजियों के लिए करने को रेडी है। मेरा गांव एक छोटा कोदाड़ से 10% है और मेरे गांव से अंदर 180 फौजी है जो बीएसएफ के अंदर बॉर्डर पे काम करते हैं। तो हर एक बंदे के अंदर देशभक्ति का भाव होना चाहिए और यहाँ तो होना ही चाहिए, क्योंकि अपना इंडिया फ्लैग का डिजाइन किया है पिंकल वेंकैया नायडू जो नड़ीगुड़म के है। यही देशभक्ति नहीं है तो देशभक्ति का होनी चाहिए साहब, देशभक्ति की शुरुआत ही यहाँ से होनी चाहिए। तो मेरा सबसे यही निवेदन रहेगा कि हर बंदे के अंदर देशभक्ति की भावना होना चाहिए। मैं मेरी वाणी को यही विराम देते हुए जय हिंद बोलूंगा। जय हिंद, भारत माता की, भारत माता की। వారు నిజంగా మరి నార్త్ నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర ఉంటూ మరి ఫ్లాగ్ పెట్టాలి అని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి చాలా సహాయం చేస్తూ ఉంటూ మరి వెటరన్ ఆర్గనైజేషన్లో గట్టిగా పనిచేస్తున్నారు. ఒకసారి వారికి మరి ఎక్కడి నుంచి వచ్చి మనకి సపోర్ట్ కొట్టదో ఒకసారి క్లాస్ కొడతాం అందరం కూడా. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సత్యమేవ జయతే వ్యవస్థాపక అధ్యక్షులు ఆదిల్లా బాలకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా వారికి సమయాన్ని ఇస్తుంది. వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఊర ప్రయాణాలకి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఈ 100 అడుగుల జాతీయ జెండాలు కనబడుతుంటే ఇది నా కోదాట్లో లేదే అనుకుంటా ఉండేవాడిని. అది పెట్టాలని ఎన్నోసార్లు మా వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. పని రాక్షసుడైన మా మధు, సోదరుడైన మా మధు దీన్ని ఆర్గనైజేషన్ చేయడం, ఇంకా సక్సెస్ఫుల్గా తీసుకురావడం, కోదాడికి ఒక కిరీటం లాగా 100కి 100% గొప్పగా చెప్పుకునే విషయం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగానే దేశంలోనే ఎక్కడా లేనట్టుగా ఆసియా ఖండంలో ఒక రిటైర్డ్ ఎంప్లాయీల చేత 100 ఫీట్ జాతీయ జెండా ఏర్పడటం అనేది, అది ఇక్కడ ఏర్పడటం ఎంతైనా దాన్ని అభినందించవలసిన విషయం. ఈ సందర్భంగా మా సత్యమేవ జయతే సేవా సమితి తరఫున మధు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ 3 రంగుల జెండా చూడగానే మా కుటుంబంలో అందరికీ కూడా ఒక రకమైన బ్లడ్ మరుగుతూ ఉంటుంది. అది మాకు అది ఒక పిచ్చి. నాతో పాటు మా కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ 3 రంగుల జెండా చీరలు కట్టుకున్న వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు. అది జాతీయ జెండాగా. అలాంటి కార్యక్రమాల్లో ఈరోజు ప్రత్యేకత పిలవగానే వచ్చిన రైతులు, పిలవగానే కాదు చెప్పగానే వచ్చిన రైతులు, కార్మికులు, కర్షకులు, కరెంట్ డిపార్ట్మెంటు సోదరులు సోదరిమణులు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఒక మంచి పనికి రావాలంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈ సొసైటీలో తెలవంది కాదు. డబ్బులకి, ప్యాకెట్లకి, స్వార్థాలకి నిండిపోయిన ఈ సొసైటీలో ఇంకా భారతదేశం నా మాతృభూమి అని జెండాకి ఇచ్చిన విలువలు, మనుషులకు ఇచ్చిన విలువలు ఇంకా బతుకున్నాయని ఈ రోజు మీ అందరి స్ఫూర్తితో ఈ ర్యాలీ నిరూపించిందని నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు మనం ఇంకా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇలాంటి జాతిని ఉద్దేశించిన కార్యక్రమాలు జరగాలి. ఇవాళ
మంచి విను, మంచి మాట్లాడు, మంచిని ఆచరించమనే కార్యక్రమాలే జరగాలి తప్ప వేరేగా జరగకూడదు. అలాంటిది వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమంలో రియల్ గా మీరు నమ్మాల్సిన విషయం ఏంటంటే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే గాని ఎక్కడ పొలిటికల్ అనేది ఎంట్రీ కాలేదు. ఎవరైనా వచ్చారంటే వాళ్ళ సొంతంగా వచ్చిందే కానీ మనం ఎక్కడ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి పిలవలేదు. కారణం ఏంటంటే వారు రావటం లేటే కావచ్చు, లేకపోతే అపాయింట్మెంట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రకరకాల ఇబ్బందులు. కానీ స్వచ్ఛంగా వచ్చిన సోదరులకి సోదరిమణులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశమే తప్ప ఇక్కడ వేరే ఉద్దేశం లేదు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకొచ్చినందుకు అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరికీ జై హింద్. అదేవిధంగా ఢిల్లీ నుండి విచ్చేసిన డాక్టర్ చంద్రశేఖర్ సాబ్, ఎక్స్ నావీ ఆఫీసర్ అండ్ వెటరన్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ సార్ గారికి మరియు కోదాడ గొప్ప మనసున్న వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే విభజించడం నా వల్ల కాదు. ఈ యొక్క ఆసియా ఖండంలో ఐవీఓ కుటుంబ సభ్యుల ద్వారా ఏర్పడ్డ మొట్టమొదటి ఇండియా ఫ్లాగ్ కోదాడ ఏర్పడటం నిజంగా ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ జేఎస్ సంగర్ సాబ్ అండ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ టీమ్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ సాబ్ అండ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ మరియు సూర్యాపేట డిస్టిక్ ఐవీఓ కుటుంబానికి అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే ఈ కుటుంబ సభ్యుల వల్ల గాలిపటం నేను నా కుటుంబ సభ్యులైతే దారంగా నా కుటుంబ సభ్యులే ఉన్నారు. ఇక్కడ ఈ అద్భుత ఘట్టానికి కీలక పాత్ర ఎన్నో వ్యయ ప్రయాసాలు. మీకు తెలుసు, ఒక చిన్న పని చేయాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ఇంత గొప్ప ఘట్టంలో మొదటి నుండి, ఎందుకంటే ఈ ప్లేస్ అనేది ఇక్కడ అందరికి కూడా తెలుసు, చాలా కష్టమైన ప్లేస్. ఈ ప్లేస్ విషయం కావచ్చు, కన్స్ట్రక్షన్ విషయం కావచ్చు, అరేంజ్మెంట్ విషయం కావచ్చు, ఈ రోజు ఇంత అద్భుతంగా ఏర్పడడంలో కీలక పాత్ర పోషించింది సూర్యాపేట ఐవీఓ ఫ్యామిలీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఐవీఓ సిద్ధాంతం డూ గుడ్ ఫర్ సొసైటీ, డూ గుడ్ ఫర్ కంట్రీ, ద యూనివర్సల్ గాడ్ విత్ హస్ అనే సిద్ధాంతంతో నడిచేది. మంచి చేస్తే నేచర్ సపోర్ట్ ఉంటుంది, మంచి చేస్తే దేవుడు సపోర్ట్ చేస్తాడు అనే అందుకు నిలువెత్తు సాక్ష్యం ఈరోజు సత్యమే జైత సేవా సమితి ఇక్కడ విచ్చేసిన అమూల్యమైన ఘట్టం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మంచి ఆలోచిస్తే ఎవరికి ఉపయోగం అంటే మన పిల్లలకు ఉపయోగం. మంచి సమాజం ఏర్పడుతుంది, మంచి దేశం ఏర్పడుతుంది. మంచి మనుషులు ఉంటే మనం మంచిగా ఉంటాం. అదేవిధంగా దయచేసి మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 99% చెడిపోయిన వ్యవస్థలో మనం ఉన్నాం. మనం మంచి చేయగలిగితే మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క అవార్డు తీసుకున్న మా ఐవీఓ కుటుంబ సభ్యులకి అందరికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.